నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో అబ్బాయికి మూత్ర విసర్జన కష్టంగా ఉంటోందా? మూత్రంలో మంట తగ్గేదెలా? మహిళలకు మేలు చేసే స్నాక్టివిటీ, ఉమ్మనీరు తగ్గితే ప్రమాదమా? ఇంకా హెల్త్ టిప్. పుట్టుకతోటి వచ్చే కొన్ని రకాల లోపాలు అబ్బాయిల పాలిట శాపాలుగా మారుతూ ఉంటాయి. తల్లిదండ్రులకు తీరని ఆవేదనను తెచ్చిపెడుతూ ఉంటాయి. హైపోస్పెడియాసిస్ సమస్య అలాంటిదే. మూత్ర ద్వారం ఉండాల్సిన చోట కాకుండా జననాంగంపై వేరే చోట ఉండటాన్ని హైపోస్పెడియాసిస్ గా పిలుస్తారు. ఈ సమస్య ఉన్నప్పుడు మూత్ర విసర్జనలో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు అబ్బాయిలో అంతులేని ఆత్మన్యూనత మొదలవుతూ ఉంటుంది. అయితే చిన్న సర్జరీ చేయటం ద్వారా మూత్ర ద్వారము తేడాను చక్కగా సరిచేయొచ్చని చెబుతారు డాక్టర్లు. హైపోస్పెడియాసిస్ సమస్యకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హైపోస్పెడియాసిస్ కొంతమంది అబ్బాయిలో కనిపించే అరుదైన పరిస్థితి ఇది. సాధారణంగా జననాంగం చివర ఉండాల్సిన మూత్రద్వారం కొంతమంది మగపిల్లల్లో వేరే చోట ఉంటుంది. ఇలాంటప్పుడు మూత్ర విసర్జన అనేది అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతూ ఉంటుంది. బట్టలు తడిచిపోతూ ఉంటాయి. అందరిలాగా సరిగా మూత్ర విసర్జన చేయలేకపోతూ ఉంటారు. ఈ పరిస్థితి అబ్బాయికి ఆత్మన్యూనతను తెచ్చిపెట్టడంతో పాటు తల్లిదండ్రులకు కూడా ఎంతో ఇబ్బందికరంగా పరిణమిస్తూ ఉంటుంది. అబ్బాయిల్లో ఈ అరుదైన సమస్య ఎందుకొస్తుందో, కారణాలేమిటో వివరిస్తున్నారు డాక్టర్. సో హైపోస్పెడియాస్ అనేది పుట్టుకతో వచ్చే ఒక అవయవ లోపం. మరి ఎక్కడ వస్తుంది? చిన్నపిల్లల పీనిస్ అంటే యూరిన్కి వెళ్ళే అంగం ఏదైతే ఉందో అక్కడ మనకు యూరిన్ హోల్ అనేది టిప్లో లేకుండా కింది భాగంలో ఉంటుంది. సో దీన్నే మనం హైపోస్పెడియాస్ అంటాం. అయితే కామన్గా బేబీ పుట్టినప్పుడు మనం బాహ్య అవయవాలు ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు యూజువల్గా తెలిసిపోతుంది. కానీ కొన్నిసార్లు అక్కడ ఏమైనా మిస్ అయిందనుకోండి, తల్లిదండ్రులే చాలాసార్లు పిల్లలకి స్నానం చేయిస్తూ గమనించి తీసుకొస్తూ ఉంటారు, ఇదేదో అబ్నార్మల్గా ఉంది ఒకసారి చూడండి అని. లేదా కొన్నిసార్లు మనకు ఎలా ఉంటుందంటే పిల్లలు యూరిన్కి వెళ్ళినప్పుడు ఆ యూరిన్ కాళ్ళ మీద పడుతూ ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు యూరిన్కి వెళ్ళే విధానం అంటే కూర్చొని యూరిన్కి వెళ్తూ ఉంటారు. సో ఇలాంటివి గమనించినా కూడా హైపోస్పెడియాస్ ఉందేమో చిన్న అనుమానం రావాలి. లేకపోతే కొంతమందికి ప్రెప్యూజ్ అంటాం, అంటే ముందోలు అంటాం, ఈ తోలు కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు అలా కూడా కొన్నిసార్లు గమనిస్తూ ఉంటారు. సో ఆ కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళకి కూడా హైపోస్పెడియాస్ ఉందా లేదా అనేది మనం చూసుకోవడం చాలా బెటర్. ఇది కాకుండా కొన్నిసార్లు నిద్రలో ఎరెక్షన్ వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు మన పీనిస్ అనేది వంకరగా ఉంటుంది. దీన్ని మనం కార్డీ అంటాం. సో ఇలాంటి అబ్జర్వేషన్ ఉన్నా కూడా హైపోస్పెడియాస్ ఉందేమో అని చెప్పి ఒకసారి పీడియాట్రిక్ సర్జన్ని కన్సల్ట్ అయ్యి చెక్ చేయించుకోవాలి. ఒకసారి హైపోస్పెడియాస్ గుర్తించిన తర్వాత మనం కామన్గా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి హైపోస్పెడియాస్తో పాటు ఇతర అవయవాలు అందులో ఏమైనా డిఫెక్ట్ ఉన్నాయని చూసుకుంటాం. ముఖ్యంగా కిడ్నీస్, ఎందుకంటే కొన్నిసార్లు ఈ డిఫెక్ట్స్ అన్నీ కలిసి ఉంటాయి. అదొక్క ఎగ్జామినేషన్ చేసుకుంటాం. హైపోస్పెడియాసిస్ సమస్యలో మూత్రద్వారం సాధారణ పరిస్థితికి భిన్నంగా వృషణాలు మొదలుకొని శిశ్నం వరకు జననాంగంపై ఎక్కడైనా ఉండొచ్చు. 80% మంది హైపోస్పెడియాసిస్ పిల్లల్లో మూత్రద్వారం శిశ్నాగ్రం మధ్యలో కాకుండా దాని కింది వైపుగా ఉంటుంది. రంధ్రం ఎక్కడ ఉన్నదన్న దాన్ని బట్టి సమస్యల తీవ్రతలు ఆధారపడి ఉంటాయి. హైపోస్పెడియాసిస్ సమస్యలో మూత్రద్వారం ఉండాల్సిన చోట ఉండకపోవడంతో పాటు జననాంగం వంకరగా ఉండటం కూడా కొంతమంది పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యకు ఆలస్యం చేయకుండా సర్జరీ చేయటం ఒకటే పరిష్కారమని చెబుతారు డాక్టర్లు. సో చాలామంది తల్లిదండ్రులు కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మరి వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది అని అడుగుతుంటారు. సో యూజువల్గా అండి, అంటే రెగ్యులర్గా అంటే మరీ సివియర్ హైపోస్పెడియాస్ కాకపోతే యూజువల్గా వీళ్ళ ఫ్యామిలీ లైఫ్, దాంపత్య జీవితం అంతా బాగానే ఉంటుంది. సో దానికంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరీ సివియర్ ఫామ్స్లోనే కొన్నిసార్లు మనం హార్మోన్ సపోర్ట్ అవి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. సో హైపోస్పెడియాస్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్, మనకు పుట్టినప్పుడు డయాగ్నోస్ చేసే అవకాశం చాలా ఉంటుంది. కొన్నిసార్లు మనం బేబీని స్టెబిలైజ్ చేయడానికి అందులో బిజీగా ఉండి అబ్జర్వ్ చేయకపోవచ్చు. సో అందరి పేరెంట్స్కి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, బేబీకి మీరు బాత్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి బాహ్య అవయవాలు క్షుణ్ణంగా చూడండి. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా నియరెస్ట్ పీడియాట్రిక్ సర్జన్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి ఒపీనియన్ తీసుకోండి. సరే, సపోజ్ మీరు అంటే మాకు నార్మల్ ఏదో అబ్నార్మల్ ఏదో అని కూడా మీరు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము అనుకుంటే, మీరు పిల్లాడిని ఎప్పుడైనా మీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అంటే ఐదర్ ఫర్ వ్యాక్సినేషన్ ఆర్ సిక్నెస్, అంటే వ్యాక్సినేషన్ కోసం కావచ్చు,
ఏదైనా మెడికల్ ప్రాబ్లం కోసం మీ పీడియాట్రిషియన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు రిక్వెస్ట్ చేసి ఒక్కసారి బాహ్య అవయవాలన్నీ చెకప్ చేయించుకోండి. సో అందులో ఏమైనా ఉంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది. పిల్లాడిలో మూత్రద్వారం తేడాగా ఉందని తెలిసినప్పుడు చాలామంది తల్లిదండ్రులు అంత త్వరగా ఆపరేషన్ చేయించటానికి ఇష్టపడరు. దీనికి తోడు నైపుణ్యం లేని డాక్టర్లు కూడా వయసుతో పాటు సమస్య బాగైపోతుందని చెబుతూ ఉంటారు. నిజానికి మూత్రద్వారం తేడాగా ఉంటే హైపోస్పేడియాసిస్ సమస్యకు 6 నెలల నుంచి 1.5 ఏడాదిన్నర వయసులోపు సర్జరీ చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయని చెబుతారు డాక్టర్లు. హైపోస్పీడియాస్కి ఓన్లీ ట్రీట్మెంట్ వచ్చేసి సర్జరీ. అయితే ఇది యూజువల్గా మనం 1 to 1.5 year మధ్యలో చేస్తాం. మరి ఈ వయసులోనే ఎందుకు చేస్తాం అనేది కూడా చాలా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు పిల్లాడు స్కూల్కి వెళ్ళకముందు ఈ ప్రాబ్లమ్ని మనం సెటిల్ చేయాలి. ఎందుకంటే పిల్లలు హైపోస్పీడియాస్ ఉన్న పిల్లలు ఎప్పుడైతే స్కూల్కి వెళ్తారో అక్కడ వాళ్ళు యూరిన్ వెళ్ళే విధానం చూసి చాలామంది పిల్లలు ఎగతాళి చేస్తారు. లేదా ఊహ తెలిసిన వయసులో మనం ఆపరేషన్ చేసామనుకోండి, నా పీనిస్ మీద ఏదో ఆపరేషన్ చేశారు అని ఒక సైకలాజికల్ ఫీలింగ్ వాళ్ళకు ఉండిపోతుంది. సో ఈ రెండు జరగకూడదంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళకముందే మనం వీటికి సంబంధించిన ఆపరేషన్స్ అవి కంప్లీట్ చేయాలి. మరి ఎటువంటి ఆపరేషన్ చేయాలి అనేది హైపోస్పేడియాస్ రకం మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ మనకు ఓపెనింగ్ అనేది ఆల్మోస్ట్ టిప్ దగ్గర ఉందనుకోండి, ఒకటే స్టేజ్లో సర్జరీ చేసి సరి చేసుకోవచ్చు. సపోజ్ ఆ ఓపెనింగ్ టిప్ నుంచి చాలా దూరంగా ఉందనుకోండి, అప్పుడు 2 స్టేజీల్లో సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాంప్లికేషన్స్ అన్నీ యూజువల్గా ఉండొచ్చు. అవి కూడా మళ్ళీ 6 months ఆగి సరి చేసుకోవడం జరుగుతుంది. మరి ఆపరేషన్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిందంటే కాదండి. ఎందుకంటే ఎదిగే పిల్లలు, సో పిల్లలు ఎదుగుదలతో పాటు అన్ని అవయవాలు పెరుగుతాయి. ఎస్పెషల్లీ టీనేజ్ వచ్చినప్పుడు మనకి ఈ బాహ్య అవయవాలు అనేవి ఇంకా పెరుగుతాయి. సో టీనేజ్ వచ్చే వరకు కూడా మనం పిల్లల్ని ఫాలోఅప్లో ఉంచాలి. అయితే లక్కీగా ఏంటంటే చాలా వరకు హైపోస్పేడియాస్ అనేవి మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో దీన్ని గుర్తించిన వెంటనే కరెక్ట్ అయిన సమయంలో దీనికి సర్జరీ చేసుకోగలిగితే మనం మంచి రిజల్ట్స్ అందించవచ్చు. మూత్రద్వారం తేడాగా ఉండే హైపోస్పేడియాసిస్ సమస్యకు 1.5 ఏడాదిన్నర వయసులోపే సర్జరీ చేయటం అన్ని విధాలా శ్రేయస్కరం. అంతేకాదు, ఈ సమస్యను సరిచేయటానికి అత్యంత నైపుణ్యం ఉన్న సర్జన్ను ఎంచుకోవటం చాలా కీలకమైన విషయం. ఎందుకంటే పిల్లలకు సంబంధించిన సర్జరీల్లో అత్యంత సంక్లిష్టమైన సర్జరీ ఇదే. నైపుణ్యం కొరవడితే సర్జరీ ఫెయిల్ కావడంతో పాటు అబ్బాయికి పదే సర్జరీలు చేయాల్సి వస్తుంది. అప్పుడు అబ్బాయి భవిష్యత్ లైంగిక జీవితమే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఆలస్యం చేయకుండా నిపుణులైన సర్జన్ పర్యవేక్షణలో సర్జరీ చేయించాలి. డీహైడ్రేషన్కు లోనైనప్పుడు ఒళ్లంతా వేడెక్కడం, మూత్రం మంటగా రావటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే సీజన్లతో నిమిత్తం లేకుండా మనలో చాలా మందికి తరచుగా మూత్రంలో మంట అనేది బాధిస్తూ ఉంటుంది. మూత్రానికి వెళ్లిన ప్రతిసారి చురుక్కుమని మంట వేధిస్తూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను డాక్టర్లు సిస్టైటిస్గా పిలుస్తారు. మూత్రంలో మంటను తెచ్చిపెట్టే సిస్టైటిస్ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిస్టైటిస్ అంటే ఒక క్లినికల్ కండిషన్ అండి. ఈ పలానా కండిషన్లో యూరిన్లో మంట ఉందని, ఫ్రీక్వెంట్గా టాయిలెట్కి వెళ్ళవలసి వస్తుందని, పొత్తి కడుపులో నొప్పి వస్తుందని, ఈ 3 కలిసి ఉన్నప్పుడు దీన్ని సిస్టైటిస్ అంటాం. మూత్రంలో మంట ఉండటానికి చాలా కారణాలు ఉంటాయండి. సో వీటిని జనరల్గా మనం ఆలోచిస్తే లోకల్గా ఏదైతే యూరినరీ బ్లాడర్లో కానీ యూరినరీ ప్యాసేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వలన కానీ వచ్చే కారణాల వల్ల మూత్రంలో మంట ఉండేవాళ్ళు ఉంటారు. యూరినరీ ఇన్ఫెక్షన్స్, లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఏదైతే యూరినరీ బ్లాడర్ ఉంటుందో, యూరినరీ ప్యాసేజ్ ఉంటుందో, ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉండేవాళ్ళు కూడా యూరిన్లో మంట, డిస్యూరియా అంటాం అనమాట, ఉండేవాళ్ళు ఉంటారు. సో ఇలా కాకుండా సమ్ టైమ్స్ ఏదైతే లోవర్ యూరినరీ ట్రాక్ట్ స్టోన్స్ అంటాం అనమాట, అంటే కిడ్నీ నుంచి ఏదైతే రాళ్ళు వస్తాయో అవి కింద యూరిటర్స్లో, లోవర్ యూరిటర్లో వచ్చినప్పుడు కూడా యూరిన్లో మంట రావటం వాళ్ళు ఉంటారు. కొద్దిమందికి ఇలా కాకుండా సిస్టమిక్ కండిషన్స్, అంటే షుగర్ ఉండి షుగర్ కంట్రోల్లో ఉండకపోవటం వలన వచ్చే ప్రాబ్లమ్స్, అలాంటి వాళ్ళు కూడా యూరిన్లో మంట అంటారు. సిస్టైటిస్కు చికిత్స అనేది కారణం బట్టి ఉంటుందండి. సో ఏదైతే మనకి క్లినికల్ కండిషన్, సో ఈ మంట ఉండటం కానీ, ఫ్రీక్వెంట్గా వెళ్ళటం కానీ, యూరిన్ ఏదైతే మనకు ఉంటుందో దానికి ఏ కారణం వల్ల ఇలా వస్తుంది. సపోజ్ ఇలా ఉండటానికి కారణము ఏదన్నా షుగర్ కంట్రోల్లో ఉండకపోవటం వల్ల రావటము,
అలా లేకపోతే డీహైడ్రేషన్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, సింపుల్గా ఈ మెడికల్ కండిషన్స్ కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అగైన్ యూరినరీ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ అవి వాడతాము. అలా కాకుండా బాగా స్ప్రెడ్ అయిన ఇన్ఫెక్షన్ ఉండి ఐవీ ఫ్లూయిడ్స్ కానీ లేకపోతే ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్ కానీ ఇవ్వాల్సి వచ్చినా లేకపోతే అసోసియేటెడ్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తాం. కొన్ని కారణాలకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళకి ప్రాస్టేట్ పెరిగిన ప్రాస్టేట్ వలన వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలా వస్తున్నారు అనుకోండి, అప్పుడు ప్రాస్టేట్కి చేయవలసిన ట్రీట్మెంట్ అయితే మెడికల్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే అవసరమైతే లేజర్ సర్జరీలు కానీ చేస్తాం అనమాట. ఆరోగ్యం బాగుండాలంటే వ్యాయామం చేయాల్సిందే. ఇందులో మరో మాటకు తావులేదు. వారానికి కనీసం 150 నిమిషాలైనా శరీరానికి శ్రమ కల్పించాలి. అంటే వారంలో 5 రోజులు, రోజుకు 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. కానీ బిజీ జీవితాల్లో టైం లేదని చాలామంది వ్యాయామాన్ని వాయిదా వేస్తున్నారు. ఇలా వాయిదా వేసే వాళ్లలో మహిళలే ఎక్కువగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇలాంటి వారికి అందుబాటులోకి వచ్చిందే స్నాక్టివిటీ. చిన్న చిన్న పనుల్లోనే శరీరానికి చాలినంత శ్రమను కల్పించే స్నాక్టివిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజులో ఒకేసారి వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించలేని వాళ్ళు వీలున్నప్పుడల్లా 2 నుంచి 5 నిమిషాల వ్యవధిలో వ్యాయామం చేయడమే స్నాక్టివిటీ. మాట్లాడుతూ నడవడం, బ్రేక్లో దూరంగా నడిచి కాఫీ తాగడం, బెట్లు ఉపయోగించడం, కారుని గమ్యానికి 100 మీటర్ల దూరంలో ఆపి నడవడం, బస్, మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు కాసేపు నిల్చోవడం, వంట సమయంలో వేచి చూస్తున్నప్పుడు గుంజీలు తీయడం, టీవీ చూస్తూ కాళ్ళు చేతుల్ని పైకెత్తడం ఇవన్నీ స్నాక్టివిటీలో భాగమే. అసలే కదలకుండా ఉండే కంటే కాసేపైనా వ్యాయామం చేయడం మేలని అధ్యయనాలు చెబుతున్నాయి. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు స్నాక్టివిటీ ద్వారా కొంతమేరైనా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. స్నాక్టివిటీకి ప్రణాళిక, ప్రత్యేక దుస్తులు, వస్తువులు అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదో ఒక రూపంలో చేయొచ్చు. పనుల మీద వేరే ఊళ్ళు వెళ్లినా వీటిని చేయొచ్చు. పిల్లలతో గడిపే సమయాన్ని ఆడుతూ స్నాక్టివిటీ కింద మార్చుకోవచ్చు. ఉదయం పూట నడక, లంచ్కు ముందు స్క్వాట్స్, కాఫీ తర్వాత మెట్లు ఎక్కడం, బ్రేక్ సమయంలో పుషప్స్, సాయంత్రం ఏదైనా ఆట, ఇలా సమయం కేటాయించుకోవచ్చు. కూర్చొని పనిచేసేవాళ్లు గంటకోసారి లేచి వీటిని చేసేలా చూసుకోవాలి. ఉన్నంతలో మంచి ఫలితాలు రావాలంటే 2 నుంచి 5 నిమిషాల చొప్పున రోజులో 4-5 సార్లు చేయాలి. వ్యాయామం మొదలుపెట్టినప్పుడు కణాలు ఉత్తేజితమవుతాయి. ఆ ప్రభావం పూర్తిస్థాయి వ్యాయామానికి సమానంగా ఉంటుంది. తేలికపాటి వ్యాయామం తర్వాత ఉత్సాహంగా ఉంటారని ఓ అధ్యయనం చెబుతోంది. ప్రతి అదనపు కదలిక శక్తిని ఖర్చు చేసేదే. ఫలితంగా జీవక్రియ పెరుగుతుంది. వ్యాయామ సమయంలో గుండె రక్తాన్ని ఎక్కువగా పంపు చేయాలి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఊపిరితిత్తులు అదనంగా పనిచేయాలి. మెట్లు ఎక్కడం, తేలికపాటి బరువులెత్తడం, గుంజీలు, పుషప్లతో కండరాలు దృఢమవుతాయి. తక్కువ సమయంలో ఇలా వ్యాయామం చేయడం ద్వారా శరీరానికి చాలినంత శ్రమ లభించేలా చూసుకోవచ్చు. అమ్మ కడుపులో చిన్న నలుసుగా మొదలయ్యే పయనం నవమాసాల పాటు సుదీర్ఘంగా సాగుతుంది. ఈ 9 నెలల ప్రయాణంలో శిశువు దినదిన ప్రవర్ధమానంగా పండంటి బిడ్డగా ఎదగటానికి, సౌకర్యంగా కదలటానికి ఉమ్మనీరు చాలా అవసరం. అమ్మ గర్భంలో బిడ్డకు రక్షణ కవచంలా ఉండే ఈ ఉమ్మనీరు తగినంత లేకపోయినా లేదా ఎక్కువైనా బిడ్డకు సమస్యల తాకిడి పెరుగుతుంది. ముఖ్యంగా నెలలు నిండుతున్న కొద్దీ చాలా మందిలో ఉమ్మనీరు తగ్గడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఉమ్మనీటిలో హెచ్చుదగ్గుల మూలంగా తల్లి బిడ్డకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో, ఉమ్మనీరు తగ్గినప్పుడు ఎలాంటి వైద్య సాయం అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భంలో ఉమ్మనీటికి ఉన్న ప్రాధాన్యం ఏంటి? ఈ ఉమ్మనీరు వల్ల బేబీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, బేబీ ఫ్రీగా మూవ్ అవుతూ ఉండడానికి కావాల్సిన స్పేస్ని ఇస్తుంది. తర్వాత ఈ ఉమ్మనీరుని బేబీ మింగి తర్వాత దీన్నే మూత్రంలాగా పాస్ చేస్తూ ఉంటుంది. తద్వారా ఈ జీర్ణ వ్యవస్థ అలాగే ఈ మూత్ర వ్యవస్థ చక్కగా డెవలప్మెంట్ జరగడానికి ఇది దోహదపడుతుంది. ఇంకా ఉమ్మనీరులో బేబీ అటు ఇటు ఫ్రీగా కదులుతూ ఉండడం వల్ల జాయింట్స్, మజిల్స్, ఇలా బేబీ ఆర్గన్స్ అన్నీ కూడా చక్కగా డెవలప్ అవడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ ఉమ్మనీరులో చాలా పోషకాలు ఉంటాయి. అంటే కార్బోహైడ్రేట్స్, ఎలక్ట్రోలైట్స్, లిపిడ్స్, యాంటీబాడీస్ మొదలగు ఉండి వీటిలో ఉండే యాంటీబాడీస్ కూడా బేబీకి ఇమ్యూనిటీ రావడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. మదర్ నుంచి బేబీకి బొడ్డుతాడు ద్వారా ఆక్సిజన్, పోషకాలు అన్నీ అందుతూ ఉంటాయి. ఈ బొడ్డుతాడు నలగకుండా ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది ఉమ్మనీరు. ఉమ్మనీరు హెచ్చుతగ్గులకు కారణాలేంటి?
ఉమ్మినీరు పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అలాగే తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముందుగా ఉమ్మినీరు ఎందుకు పెరుగుతుంది అనే కారణాలను కనుక చూస్తే దాంట్లో ప్లాసెంటల్ కాజెస్, మెటర్నల్ కాజెస్, అలాగే ఫీటల్ కాజెస్ అంటే మాయ, తల్లికి సంబంధించిన కారకాలు, అలాగే శిశువుకు సంబంధించిన కారకాలు ఉంటాయి. ఈ పెరుగుదల అనేది మాయలో ఒక్కొక్కసారి కొరియాంజియోమా అనే కండిషన్ ఉండడం వల్ల కూడా ఉమ్మినీరు ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అలాగే బేబీలో ఈ జీర్ణ వ్యవస్థ అనేది ప్రాబ్లమాటిక్గా ఉన్న అంటే ఈసోఫేజియల్ ఎట్రీజియా, డ్యూడినల్ ఎట్రీజియా ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఉమ్మినీరు పెరుగుతుంది. ఇంకా అలాగే బేబీలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అంటే టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటారు, టాక్సోప్లాస్మా వైరస్ ఆర్ పార్వో వైరస్, రుబెల్లా వైరస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న తర్వాత హైడ్రాప్స్ ఫీటాలిస్ అనే కండిషన్ ఉన్న కొన్నిసార్లు బేబీలో ఉమ్మినీరు పెరగవచ్చు. అలాగే తల్లిలో ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న స్త్రీలలో ఈ ఉమ్మినీరు ఉత్పత్తి అనేది ఎక్కువ అవుతుంది. యాక్చువల్గా ఈ ఉమ్మినీరు వ్యవస్థను కనుక చూసినట్లయితే బేబీ ఉమ్మినీరుని మింగుతుంది, అలాగే ఉమ్మినీరుని మూత్రం ద్వారా విసర్జిస్తుంది. సో ఇది ఒక బ్యాలెన్స్లో ఉండడం వల్ల ఉమ్మినీరు లెవెల్స్ అనేవి సరైన స్థాయిలో మెయింటైన్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉమ్మినీరు ఉత్పత్తిలో కానీ లేదా క్లియరెన్స్లో కానీ అసమతుల్యత ఏర్పడినప్పుడు హెచ్చుతగ్గులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నార్మల్గా ఉమ్మినీరు స్థాయి అనేది AFI అనే మెజర్మెంట్ ద్వారా కొలుస్తారు. ఈ AFI 8 to 18 మధ్య ఉంటే అది నార్మల్ లెవెల్ అన్నట్టు. ఈ AFI కనుక 8 కంటే తక్కువ ఉంటే ఉమ్మినీరు తక్కువ ఉంది అని చెప్తాం. ఈ 18 నుంచి 25 వరకు బోర్డర్ లైన్, బట్ 25 దాటింది అంటే దాన్ని ఉమ్మినీరు ఎక్కువ ఉంది, పాలిహైడ్రామియాస్ అని అంటాం. సో ఇప్పటి వరకు ఉమ్మినీరు ఎక్కువగా ఉన్న కారణాలు చూస్తాం. ఉమ్మినీరు తక్కువగా ఉండడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఉమ్మినీరు యూజువల్గా పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ అంటే నెలలు గడిచిన తర్వాత 42 వారాలు దాటిన తర్వాత ఉమ్మినీరు ప్రొడక్షన్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇది ఒక కారణం. తర్వాత ఉమ్మినీరు బేబీ మూత్రం ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ మూత్ర వ్యవస్థలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఉమ్మినీరు అనేది తగ్గచ్చు. ఇంకా నెలలు నిండక ముందే కొంతమందికి ఉమ్మినీరు లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఏమైనా లీక్ అవుతున్నా కానీ ఉమ్మినీరు అనేది తగ్గచ్చు. ఇంకా కొన్ని రకాల కండిషన్స్, మెటర్నల్ కండిషన్స్ లైక్ ప్రీఎక్లాంప్సీ అంటే హై బీపీ ఉన్న తర్వాత ఒక్కొక్కసారి డయాబెటీస్లో కూడా ఉమ్మినీరు అనేది, మదర్కి డయాబెటీస్ ఉన్నా కానీ కొన్నిసార్లు ఉమ్మినీరు అనేది తగ్గవచ్చు. ఉమ్మనీరు ఎక్కువైతే ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఉమ్మినీరు ఎక్కువైనప్పుడు తల్లికి బిడ్డకి ఇద్దరికి సమస్యలు ఎదురవడానికి అవకాశం ఉంటుంది. తల్లికి అనంటే ఈ భారంగా అనిపించడం, అసౌకర్యంగా అనిపించడము, ఆయాసం రావడము, కొన్నిసార్లు నెలలు నిండకుండానే ప్రసవం వచ్చే రిస్క్ అనేది ఉండొచ్చు. అలాగే బేబీకి కూడా ఈ ఎదుగుదలలో అంటే అవయవాల ఎదుగుదల లైక్ జీర్ణ వ్యవస్థ, కాళ్ళు చేతులు కదిలించడం వీటిల్లో కొన్నిసార్లు ఇబ్బందులు అనేవి ఏర్పడచ్చు. ఒక్కొక్కసారి నెలలు నిండకుండా ఉమ్మినీరు పడిపోవడం, దాంతోపాటు బేబీ యొక్క బొడ్డు తాడు కూడా జారడానికి అవకాశం ఉంటుంది. బొడ్డు తాడు జారితే గనక బేబీకి అందవలసిన ఆక్సిజన్ నిలిచిపోయి ఒక్కొక్కసారి శిశువు మరణం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మెడికల్ ఎమర్జెన్సీగా కన్సిడర్ చేసి ఇమ్మీడియట్గా బేబీని డెలివరీ చేయాల్సి ఉంటుంది. అలాగే బేబీ జీర్ణ వ్యవస్థ ఒక్కొక్కసారి ప్రాబ్లమాటిక్గా ఉండడం మూలాన ఒక్కొక్కసారి నెలలు నిండకుండా బేబీ ప్రసవం అవ్వడము అండ్ డెలివరీ అయిన తర్వాత ఉమ్మినీరు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో బ్లీడింగ్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇంకా ఈ ఉమ్మినీరు ఎక్కువ ఉండడం వలన బేబీ కిందకి డెలివరీ టైంలో బేబీ తల కిందకి జారుతుంది. సో ఈ తల ద్వారంలోకి జారే విషయంలో ఇబ్బందులు ఏర్పడి మాల్ ప్రెజెంటేషన్స్ అంటారు. మాల్ ప్రెజెంటేషన్స్ అంటే ఒక్కొక్కసారి ఎదురుకాళ్ళతో బేబీ ఉండడం కానీ లేకపోతే ట్రాన్స్వర్స్ లై అంటే బేబీ అడ్డంగా ఉండడం కానీ జరిగి సిజేరియన్ రేట్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. ఉమ్మనీరు తగ్గితే ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఉమ్మినీరు అనేది బేబీకి చాలా అవసరమైంది. ఉమ్మినీరు కనుక స్టార్టింగ్ నెలల్లో తగ్గితే గనక అది బేబీ అవయవాల నిర్మాణం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అప్పుడు బేబీ లిమ్స్ కంట్రాక్ట్ అయిపోయి కుంచించిపోయినట్టు అయిపోయి కంట్రాక్చర్స్ అనేవి ఏర్పడచ్చు. ఇంకా కొన్నిసార్లు నెలలు నిండే టైంకి బేబీ ఉమ్మినీరు తగ్గినప్పుడు బొడ్డు తాడు నలిగిపోవడానికి దానివల్ల మెకోనియం అంటే బేబీ కడుపులో ఉండగానే మోషన్ పాస్ చేసే అవకాశాలు ఉండొచ్చు. ఈ మోషన్ కనుక బేబీ పీల్చినా తాగినా లేకపోతే ఉమ్మినీరు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినా ఇది చాలా సీరియస్ కండిషన్ లాగా పరిగణిస్తాం. ఉమ్మనీరు తగ్గితే వెంటనే కాన్పు చేయాలా?
ఉమ్మినీరు ఏ టైంలో తగ్గింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 9వ నెల వచ్చిన తర్వాత ఉమ్మినీరు తగ్గి బేబీ మూమెంట్స్, హార్ట్ రేట్ అంతా బాగానే ఉంటే కనుక టైం టు టైం మనము మానిటర్ చేసుకుంటూ, అంటే బేబీ హార్ట్ రేట్ని, తర్వాత నొప్పులు కనుక స్టార్ట్ అవ్వకపోతే మనం నొప్పులు స్టార్ట్ చేసేటట్టుగా చేయవచ్చు, ద్వారం కనుక సరిపడినంత ఉంటే. సో 24 అవర్స్ లోపల ఉమ్మినీరు పడిన 24 అవర్స్ తర్వాత డెలివరీ అయితే తల్లి బిడ్డకి ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది తగ్గుతుంది. అలా కాకుండా ఒకవేళ ఉమ్మినీరు తక్కువయ్యి బొడ్డు తాడు నలి అంటే కంప్రెస్ అయ్యి ఉమ్మినీరులోనే బేబీ మోషన్ పాస్ చేసేసి ఆ ఉమ్మినీరు కలర్ చేంజ్ అయిపోతే కనుక అప్పుడు మాత్రం బేబీని ఇమీడియట్గా డెలివరీ చేయాల్సి వస్తుంది. ఉమ్మనీరు హెచ్చుతగ్గులకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఉమ్మినీరు తగ్గినప్పుడు అది ఏ కారణం చేత తగ్గింది అనేది ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. కొన్నిసార్లు అంత నార్మల్గానే ఉండి ఎటువంటి కాజ్ ఐడెంటిఫై కానప్పుడు ఉమ్మినీరు పెరగడానికి ప్లెంటీ ఆఫ్ వాటర్, తర్వాత 3 to 4 లీటర్స్ వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్, అండ్ దెన్ వాటర్ ఎక్కువ ఉన్న పళ్ళు, కూరగాయలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వాటర్ ఎక్కువ ఉన్న పళ్ళు అని అంటే వాటర్ మెలన్, స్ట్రాబెర్రీస్, మస్క్ మెలాన్, గ్రేప్స్ ఇలాంటివి. అండ్ వెజిటబుల్స్ అని అంటే టొమాటో, క్యారెట్, బ్రోకోలీ, సొరకాయ, బీరకాయ ఇలాగా వాటర్ ఎక్కువ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ దెన్ వ్యాయామం కూడా చేస్తున్నప్పుడు బ్లడ్ సప్లై మదర్కి ఇంప్రూవ్ అయ్యి తద్వారా ఇండైరెక్ట్గా ఉమ్మినీరు కొంత మెయింటైన్ అవ్వడానికి సహాయపడుతుంది. అండ్ దెన్ ఒకవేళ ఐడెంటిఫైబుల్ కాజెస్ ఏమీ లేకపోతే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల ఉమ్మినీరు స్థాయి తగ్గకుండా ఇంకా పెరగడానికి కూడా సహాయపడవచ్చు. అండ్ ఉమ్మినీరు కనుక ఒకవేళ పెరిగినప్పుడు బేబీలో ఎటువంటి అబ్నార్మాలిటీస్ లేకుండా, ఎటువంటి ఐడెంటిఫైబుల్ కాజెస్ లేకుండా ఉండి తల్లికి కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నట్లయితే అబ్జర్వేషన్లోనే ఉంచవచ్చు. టైం టు టైం అంటే 2 or 3 వీక్స్కి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉండడము. అండ్ ఇన్ కేస్ ఒకవేళ తల్లికి దానివల్ల ఉమ్మినీరు ఎక్కువ ఉండడం మూలన ఎక్కువ ఇబ్బంది, ఆయాసము ఇలాంటివి వస్తున్నప్పుడు ఉమ్మినీరు కొంతవరకు తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అయితే ఈ మెడిసిన్స్ కేవలం గైనకాలజిస్ట్ సూపర్విజన్లో మాత్రమే వాడాలి. గర్భంతో ఉన్నప్పుడు ఉమ్మనీరు పెరగటం లేదా తగ్గిపోవటం అనేది ఖచ్చితంగా తల్లి బిడ్డ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. పరీక్షల్లో ఉమ్మనీరు తగ్గిందని తెలిసినా లేదా ఎక్కువగా ఉన్నా వెంటనే డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్లాలి. తగిన వైద్య సాయాన్ని పొందాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లను తాగడాన్ని అలవాటు చేసుకోండి. దీంతో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి, మలబద్ధకం తగ్గుతుంది, జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది.